Revanth Reddy undertaking a tour of Nalgonda district. In the afternoon, the CM will inaugurate the Brahmanavellam lift irrigation project, which is expected to boost irrigation and agricultural productivity in the region. He will also visit the Yadadri Thermal Power Plant Unit 2 to review its progress. Additionally, CM Revanth Reddy will inaugurate the Nalgonda Medical College, a significant step towards enhancing healthcare and educational facilities in the area. In the evening at 5 p.m, he will address a public gathering in Nalgonda, where he will highlight the government's achievements and outline future plans for the district and the state. The visit underscores the government's commitment to infrastructure development, healthcare improvement, and addressing the needs of the public of Telangana. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ గారి ఆధ్వర్యంలో విజయోత్సవాలను నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారిని, మిత్రుడు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని, శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారిని, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారిని, హర్కర వేణుగోపాలరావు గారిని, మిత్రుడు మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారిని, రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు, 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ప్రశాంతతను, ఆస్తులను అన్నిటిని కాపాడుతూ నిత్యం తెలంగాణలో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేయదలుచుకున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారా ఈ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ గారి ఆధ్వర్యంలో విజయోత్సవాలను నిర్వహిస్తూ